నమస్తే K24 న్యూస్. బెజ్జంకి మండల కేంద్రంలోని గౌట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహ స్థలం వద్ద ఆయన 118వ జయంతిని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సానగొండ శరత్, వైస్ చైర్మన్ గుండారం రాజు నేతృత్వంలో దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగజీవన్ రామ్ గారి సేవలను స్మరించుకుంటూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ మచ్చకుమార్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొంకటి రాములు, బీఆర్ఎస్, సిపిఎం, ఎంఆర్పీఎస్, టీఎంఎం తదితర నాయకులు పాల్గొన్నారు. భారత మాజీ ఉప ప్రధాని, సమతావాది, దళిత హక్కుల పోరాట యోధుడిగా జగజీవన్ రామ్ గారు దేశానికి చేసిన అమూల్య సేవలను నాయకులు కొనియాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే అంటరానితనాన్ని మనం ఎంతో చూసినాం. మన చిన్నప్పుడు కూడా అంటరానితనాన్ని అనుభవించడం, కానీ ఆ కాలంలోనే పుట్టి ఎంతో జ్ఞానాన్ని కూడా సంపాదించుకొని ఈ భారతదేశానికి ఉప ప్రధానిగా ఎదిగిందంటే అప్పటి ఆ వ్యవస్థలో ఎదగడం అనేది ఎంత గొప్ప విషయమో మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అప్పుడున్న పరిస్థితుల్లో కనీసానికి చదువుకోవడానికి కాదు కదా, ఇప్పుడు మన బ్రదర్ చెప్పినట్టు వాస్తవానికి తను చదువుకుంటున్న 14వ సంవత్సరంలో తను స్కూల్లో ఉన్నప్పుడు ఒకటి ముస్లిం కుండ అని, ఒకటి హిందూ కుండ అని వాటర్ పెట్టడం జరిగింది. అప్పుడు హిందూ కుండ అంటే హిందువులు తాగేదే కదా అని చెప్పేసి బాబు జగజీవన్ రావు గారు హిందూ కుండలోని వాటర్ తాగితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు ఇతను తాగడం వల్ల మేము తాగమని చెప్పి ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేయడం జరిగింది. మరి హిందువులు అంటే కుల వివక్షణ చూపించిన, అక్కడ మతమని రాసి కూడా కుల వివక్షణ చూపించి అంటరాని వాడని చెప్పేసి అప్పుడు మళ్ళీ దాన్ని దళితుల కుండ అని ఇంకొక కుండను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పాఠశాలలో దళితుల కుండాను ఏర్పాటు చేస్తే అప్పుడు బాబు జగజీవన్ ఆ చిన్నతనంలోనే అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ ఆ కుండను పగలగొట్టడం జరిగింది. అది ఎన్నిసార్లు పెట్టినా కూడా అన్నిసార్లు పగలగొట్టి భాగమే ఇలా ఆ ప్రిన్సిపాల్ గారు మార్పు అనేది జరిగింది. ఆ క్రమంలోనే ఎన్నిసార్లు కుండ పగలగొట్టినా కూడా ఇది మారుతుంది అని చెప్పి ఆ ప్రిన్సిపాల్ ఆయనే తగ్గించుకున్నాడు. ఆ ప్రిన్సిపాల్ మాత్రం తగ్గించుకొని ఇది సమన్వయంగా ఉండాలని చెప్పి బాబు జగజీవన్ గారు ఆలోచన దిశగా చేసి ఇలా స్వతంత్ర సమరయోధుల దాంట్లో ఆయన పాలిభాగమై మన దేశానికి ఒక వంట తెచ్చినటువంటి దళిత జాతిలో దళిత అమూల్య రత్న అనే బిరుదు కూడా ఆయనకు ఇవ్వడం జరిగింది మహనీయులు. ఆ బిరుదుతోటే కాకుండా దేశంలోనే తొలి ఉప ప్రధానిగా కొనసాగడం జరిగింది. ఉప ప్రధానితో పాటు ఆయన ఏదైతే మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ హయాంలో కేంద్ర మంత్రి హోదాలో అనేక శాఖలను, మంత్రిత్వ శాఖలను చేసి రైల్వే కావచ్చు, రవాణా కావచ్చు, ఆర్థిక కావచ్చు, న్యాయపరమైనటువంటి శాఖలలో జగజీవన్ రామ్ గారి జయంతోత్సవ కార్యక్రమ చైర్మన్ శానకొండ శరత్ గారి ఆధ్వర్యంలో, వివిధ సంఘాల ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. బాబు జగజీవన్ రామ్ గారు 30 సంవత్సరాలు కేంద్ర కేబినెట్ మంత్రివర్గంలో మరియు భారతదేశ ఉప ప్రధానిగా కొనసాగినటువంటి మహనీయుడు. వారి ఆశయ సాధన కోసం మనమంతా కలిసికట్టుగా ఉండి వారి యొక్క ఆలోచన విధానాలను కొనసాగించాలని ఈరోజు వారిని స్మరిస్తూ వారిని కొనియాడుతూ మనమందరం ఇక్కడ ఏకాస్తులమై మరి వారి ఆలోచన విధానాలను ఏప్రిల్